హలో అండి. హలో అందరికి. అక్క, అయితే మనం ఒక సబ్స్క్రైబరు తను ఎప్పటి నుంచో పెట్టింది అక్క. అంటే ఒక 3-4 కామెంట్స్ గా పెట్టింది. అసలు కాంబినేషన్ అయితే నేను ఫస్ట్ చూడంగానే బా మస్తు షాక్ అయినాక. ఎందుకంటే నేను తినేది అప్పట్లో అది చిన్న ఉన్నప్పుడు గుర్తుందా, ఇట్లా కూడా తింటారా అనిపించింది. అయితే ఆ కామెంట్ ఏదో కాదు, ఇక్కడ కనిపిస్తుందా ఈ కామెంటే, ఈ పర్సన్ కోసం వీళ్ళు అడిగిన ఈ కామెంట్లు అడిగిన ఈ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకున్నా. సరే అని చెప్పి అక్కుంటే కొంచెం మంచిగా ఫన్నీగా బాగుంటది అని చెప్పి అయితే అక్కనైతే తీసుకొచ్చిన. ఇదైతే బిస్కెట్ మా మమ్మీ దగ్గర ప్లాన్ వేసి బజ్జీలు చేపిస్తా అని పిలువు మమ్మీ ఎగేసుకొని వస్తుంది మా మమ్మీ బజ్జీలు చేస్తారు రామ్మ అనగానే నేను ఆగకుండా వచ్చిన. తీరా వస్తే ట్విస్ట్ ఏంటంటే బజ్జీలు లేవు గిజ్జీలు లేవు, నన్ను ఈ పెట్టి ఛాలెంజ్ లో కూర్చోబెట్టేసిన. అంతే మరి తెలివి మా అక్క ఎట్లా చెప్తే వస్తుంది అనేది ఆ తెలివి మా అక్కనైతే రప్పించిన. కానీ దేనికోసం, మీకోసమే కదా. ఇంకా మా అక్క కూడా ఏమన్నదిలే, స్టార్టింగ్ ఏదో అట్లా అంటది కానీ తర్వాత కూర్చొని మన సబ్స్క్రైబర్ల కోసమే కదా అన్నట్టు ఉంటది. అయితే అది ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి మీకు తెలుసు కదా, చపాతి ఇంకా కర్డ్. మన సబ్స్క్రైబర్ అసలు నిజంగా వాళ్ళు ఎట్లా తిని వాళ్ళకి చాలా ఇష్టమే. కొంతమంది తింటున్నాను అట్లా. నా బీటెక్ డేస్ లో కూడా తింటుండే, కాకపోతే చపాతి ప్లెయిన్ ఉండకపోతుండే, అందులో ఏవేవో మసాలా స్టఫ్ అదే ఉల్లిగడ్డ ఇట్లా అంతే. దాంట్లో ఉల్లిగడ్డ అవన్నీ ఉంటే ఏమవుతుంది అక్క, ఉట్టి చపాతీలో పెరిగేసుకొని తింటే ఏమో చూడాలి. మస్తు ఉంటది. నేనైతే బాగా తినేది. సరే మన సబ్స్క్రైబర్ అడిగారు, మళ్ళీ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకున్నాం, వాళ్ళని అడ్డు పెట్టి. నేనైతే చపాతీలే తినా, ఇప్పుడు వీటి వల్ల తినాల్సి వస్తుంది. ఇక మనం స్టార్ట్ చేద్దాం అక్క, లేట్ చేయకుండా. సరే కానీ అన్ని చెప్తున్నావు ఏవవి? ఇంకో వచ్చేసినాయా? ఇవైతే వచ్చినాయి. దీనిలో తిననీకేవి చపాతీలు ఎక్కువ కనిపిస్తున్నాయి. మంచిగా మంచిగా అంటే ఎక్కువ పెడితే అట్లా ఎక్కువనే కనిపిస్తాయి. ఇంకా పెరుగు ఒకటే మిస్సింగ్ కదా, దాన్ని కూడా పిలిచేద్దాం. వచ్చేసింది పెరుగు కూడా. అవును, టిన్నులు వచ్చినాయి మొత్తం. ఎందుకంటే మనం కొంచెం కొంచెం వేసుకొని అట్లొద్దు, మొత్తం ఇదంతా తీసి అదంతా ఇట్లా ఓపెన్ చేసేసి ఇట్లా పెట్టుకొని నేను పెడతా. నీకేం చపాతీలు తినాలి కదా, ఇట్లా పెట్టుకొని తినేయాలి. నువ్వు చపాతీలు ఫినిష్ చేయాలి, పెరుగు అద్దుకొని అంతే. పెరుగు మిగులుతుందా అది మిగులుతుందా అనేది కాదు, ఈ రోజు చపాతీ మాత్రం ఫినిష్ చిటికేసి తోడా కొట్టి మరి చెప్తున్నా. నేనే విన్ అయితా. చూద్దాం చూడు. అసలే చపాతీ నాకు నచ్చదు, నిజంగా నాకు నచ్చదు. నేను ఇంతవరకు తినలే. కానీ గత 2 వీడియోలుగా నాకు జరిగిన అవమానానికి ఈ రోజు మా అక్క అప్పగా తీర్చుకుంటది. నాకు జరిగిన అవమానం వల్ల ఈ రోజు ఎట్లయినా తొడగొట్టి మరీ చెప్తున్నా. తొడ ధైర్యం చేసి కొట్టలేను, అలా ముందు చచ్చిపోతారు చూసి. చిటికే కూడా వస్తలేదు. నీ చిటికే నాకు చిటిక కూడా వస్తలేదేంద్రా, చిటికేసి మరీ చెప్తున్నా. మాకు చిటిక కూడా నీకు వస్తలేదు, మళ్ళీ తొడగొడుతుందంట. ఇంకా మనం లేట్ చేయకుండా మరి చూసేద్దాం మా అక్క విన్ అవుతుందా లేదా. ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేసుకొని మంచిగా కోటన్ వేరుస్తా. అది కాదు, అదేదో ఉంటది కదా నాన్న, మ్యాంగోది, అది చేసి ఉండొచ్చు. మ్యాంగో కర్డ్, మ్యాంగో యోగడ్. మన ఇష్టాలు ఏం లేవు. అది కాదు, కొంతమంది కర్డ్ కాదు అది యోగడ్ అంటారు. అది వేరా? యోగట్ అంటే అది డిఫరెంటా? మ్యాంగో యోగడ్ అంట, అది చేయాల్సింది నువ్వు. మన తెలంగాణ వాళ్ళు పూరిలో మ్యాంగో యోగట్ పెరుగు, పెరుగు కాదు, పూరిలో మ్యాంగో అది జ్యూస్ పీసులు కాదురా, గుజ్జు తోని తింటారంట. అది ఇంతవరకు మా లైఫ్ లో మేము ట్రై చేయలేదు. ఒకసారి ఛాలెంజ్ చేయరాదా? చేద్దాం. మన సబ్స్క్రైబర్లు మీకు ఎవరికైనా తెలుసా? అసలు మాకు తెలియదు ఏమేమి కలపాలనేది. మీరు చెప్పండి కాంబినేషన్స్. మనకి తెలియదు కానీ నేను మీరు చెప్పండి. మీ కాంబినేషన్ కరెక్ట్ కాంబినేషన్ తెలిస్తే అది ఆ రెసిపీ కూడా ఒకసారి పెట్టుర్రి. అంటే పూరి ఓకే, అది మ్యాంగో గుజ్జు ఉంటది కదా, గుజ్జు అనొచ్చలేదు, పానకం, మ్యాంగో పానకం. పానకం కాదు అది, అదే ఏందో అది. మీరు ఎట్లా చేయాలో పెట్టండి, ఒకవేళ మీకు అది కావాలంటే. నెక్స్ట్ వీడియోలో నేను మా తమ్ముడే వస్తాం, నాకు కూడా తినబుద్ధి అవుతుంది చెప్పాలంటే. ఏమేమి పెట్టాలి ఏందనేది మీరు క్లియర్ గా పెట్టండి, మనం తీసుకొని వచ్చి చేసేద్దాం. అయితే మన ఈ రోజు సబ్స్క్రైబర్ అడిగింది వచ్చేసి మామూలు పెరుగు, ఇంకా ఇది ఎప్పటి నుంచి అడుగుతున్నానయ్యా అన్నది. నువ్వు ఫీల్ అవ్వకమ్మా, ఇంకో నీకోసం ఇది నేనేం పెట్టా అట్లా. దీనిలో వచ్చే లిక్విడ్ ఎందుకురా అట్లా పోస్తావు? ఇది నేనేం పెట్టా, ఇక్కడ పెట్టుకుంటే ఇట్లా మొత్తం ఒలుకువయ్యా. స్టార్ట్ చేస్తున్నారా ఎంతసేపు? వేసుకోవా, ఇందులో నుంచి లోడుతావా గలీజ్గా? గలీజ్ అయిపోతుంది పెరుగు. నువ్వు తినన్నాను కనీసం తర్వాత నువ్వు ఉపయోగపడాలి కదా. మూతేది మరి, దీని మూత పడేసినామా? మూత రాలేదా మరి? అదే అరే ఎందుకురా ఇట్లా అన్ని ఎడ్డి చాదలు చేస్తావు? ఇది వేసుకో, అయిపోయినప్పుడు అది చూద్దాం. ఇదేంది వెరైటీగా ఉంది పెరుగు? అసలు ఇది ఏం పెరుగు? కలర్ లైట్ల వల్ల ఇట్లా కొడుతుందా?
ఆహా, ఇది కొంచెం తేడాగా లేదు. స్టార్ట్ చేద్దామా? టైమర్ పెట్టమంటావా, నార్మల్ గా ఏం చేద్దామంటావా? అవసరం లేదు, నీకంటే నీకు ముందు తినాలి. అంతే. కానీ నువ్వు సంగేష్లో ఉంది వెండిపోయిన రాళ్ళు అప్పడాలు చేస్తావా? సరే సరే సరే, స్టార్ట్. పుల్లవాడేంది ఇది? దీనికంటే ఏ ఆవు పెరుగు అయి ఉంటే మా అక్క పెట్టేది తీయ మంచిగా ఉంటుండే. ఈరోజు నీ ఛానల్లో 100 మంది ఎగిరిపోవాలి నేను తినేది చూసి. 100 మంది ఎగిరిపోతారా, 1000 మంది వస్తారా అనేది చూద్దాం. నేను మాయం అనుకొని చేస్తానండి. ఇవేందో ఎంత గట్టిగా మింగుడే పడుతుందా? ఈ పెరుగు పుల్ల వచ్చింది, చక్కెరన్న కలిపకపోతుంది. ఇది స్టార్టింగ్ పుల్ల ఉంది కానీ తింటుంటే టేస్ట్ ఉందా? అదే స్లోగా తింటా. అమ్మా దవడంగా వస్తున్నాయి నాకు. నా నోరు కంటే ఈ నోరు గంపడు. పెరుగు బదులు మంచిగా క్రీమ్ పెట్టమని ఉంటే ఎంత బాగుండేది అక్క. క్రీమ్ అయింటే మస్తు టేస్ట్ ఉంటుండే. నువ్వు యోగా చేసి ఉండొచ్చుగా. మన సబ్స్క్రైబర్ ఏది అడిగితే అది చేస్తాం, మన ఇష్టాలు ఏం లేవు. యోగా అంటే మ్యాంగో. ఎప్పుడన్నా మాత్రం ఒక కొత్త మన వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉండేవి మాత్రం నా ఆలోచనలు, అవి మాత్రం నేను తీసుకొస్తా. అవి కాకుండా మిగతా ఆల్మోస్ట్ మన వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అదే చేస్తాం. అయితే నిన్న వీడియోలో, మన లాస్ట్ వీడియోలో కంటైనర్లు అవి గ్లాస్లో ఉన్నాయి కదా, క్యాప్స్ వచ్చి, అవి ఎక్కడ కొనుక్కున్నావు అన్నా చెప్పు, మేము కూడా తీసుకుంటాం, లింక్ ఉంటే పెట్టాను అన్నారు. అవి లింక్ పెట్టలేను ఎందుకంటే పెట్టు. అది డిమార్ట్ మన నియర్ బై స్టోర్లో తీసుకున్నది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో లింక్స్ పెడతాడు చూడండి. నేను వాటి లింక్ నేను చూసి మీకోసం నెక్స్ట్ వీడియోలో అయితే పెడతా. ఎవరికైతే అవి నచ్చినవి కావాలని అడిగినారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా, తీసుకోండి. ఇంకోటి అది చాలా తక్కువ రేటే, పెద్ద ఎక్కువ రేట్. లంచ్ బాక్స్ స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, లంచ్ బాక్స్లో జ్యూస్, అదే రసాలు, సాంబారు, జ్యూస్కి బాగుంటుంది, లస్సీలు. తొడగొట్టినావుగా ఏమైంది? ఓవరాక్షన్ చేయకుండా నీ దాంట్లో 4 నా దాంట్లో 5 పెట్టినావు కదా, నాకు తెలుసు నీ గురించి. 4 పెట్టినా అంట, మీరు లెక్క పెట్టుంటారు కదా తినేటప్పుడు. ఈ పెరుగుకి పళ్ళు పులిపెక్కేటట్టున్నాయి. చపాతీలు ఉన్న ఆ మాత్రం కాపాడుతుంది. అదే అవి ఉండి దాన్ని అడ్డంతో నవిలి బతుకుతున్నాయి, కానీ ఉట్టి పెరుగు ఎక్కువగానే తిన్నాం అనుకో, అమ్మో పుల్ల పుట్టు వాంతి వస్తుంది చెప్పాలంటే. పళ్ళు అయితే ఇట్లా గాలికి ఇట్లా పెట్టినామంటే కదా. ఇంత పుల్ల పాడేది డేట్ ఉందా? అయ్యా ఒకరోజు నువ్వు విను, ఒకరోజు నువ్వు పెట్టిందంత తిని కక్కితే ఎట్లుంటుందిరా? బడకు అని పెట్టేస్తా. అది కూడా తుక్కు తుక్కు ఓడిపోయి కక్కిన మా అక్క అని.
కప్పు వస్తుంది తప్పేనా? ఇట్లా చిటికలో తొడగొట్టిందంట మా అక్క, నేను ఇట్లా చిటికలో తినేసిన. నేను ఎవరు ఇంత ఉంది గెడ్డం కింద ఆ గొంతును దాచేసిండాడు. ఏం లేదు గిత్తతే మా అక్క కంటే కొంచెం చిన్నదే. ఒక బర్డ్ ఉంటుంది చూసిరా, నోటితో తిని స్టాక్ పెడుతుంది. క్యామెలా బర్డ్ రా, బర్డ్ ఏమన్నా కెమెరా రా? బాడీలు కూడా అట్లా దాపెడితే నువ్వు ఆ సినిమా చూడలే నీమో? కొంగల అవును, మీరు ఎంతమంది నీమో మూవీ చూసారు? చిన్నప్పుడు నేను మా తమ్ముడు అయితే సచ్చి చూసేటోళ్ళు. మన పోరగాల కంటే అవి పిచ్చి సినిమాలు, కానీ మన కాలం వాళ్ళకే అవే గొప్ప సినిమాలు. ఆ సినిమాలు సండే సండే ఏదన్నా వచ్చింది అంటే మనం ముందు రోజు నుంచే చూసుకుంటుండే అక్క. ఆఖరికి పేపర్లో కూడా చూసుకుంటే రోజులకు అవి లిస్ట్ ఇస్తుండే ఏమేమి సినిమాలు అని చెప్పి. 4 గంటలకి ఈ సినిమా, 4 గంటలకి వెయిట్ చేసుకుంటుండే మేము. మళ్ళీ కన్ఫర్మేషన్ 4 గంటలకి ఈ సినిమా వస్తుందట మమ్మీ అని. నువ్వు సరిగ్గా చూసినావా, అదేనా ఆ ఛానలేనా ఆ సినిమానేనా అని చూసినా అని చెప్పి 4 గంటల వరకు ఆగి ఆ సినిమా వస్తుంది. ఆ సినిమా పెట్టుకొని బా ప్రతి అర్ధగంటకు ఒక అర్ధగంట యాడ్ వేస్తాడు. అయినా కూడా ఓపిక బట్టి. అసలు సినిమా మూవీ అండి 2 minutes వస్తుంది, యాడ్ వచ్చేసి 10-15 minutes పక్కా వస్తుంది. ఎక్కడ కూడా మనం ఎంత ఓపిక ఓపిక, ఎందుకంటే ఆ రోజు ఇంకేం లేవక్క. ఇప్పుడు పిల్లలకి అది లేదు తెలుసా అండి, ఎందుకంటే ఇవన్నీ వచ్చి అలవాటు చేసినాక ఇంకేముంటుంది. చూసినావా క్యాలిక్యులేటర్ అనేది అంతకుముందు హ్యూమన్ బ్రెయిన్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు. అంటే ఏదైనా ఇట్లా చెప్పగానే మైండ్ క్యాలిక్యులేషన్ ఇట్లా చెప్పేసేవాళ్ళు సింపుల్ గా. ఎప్పుడైతే ఫోన్ లో క్యాలిక్యులేటర్ వచ్చేసి మన చేతిలోకి వచ్చిందో ఏదైనా ఇట్లా చిన్న చిన్న చెప్పండి ఎందుకు వచ్చిందిలే మనం ఒకవేళ తప్పు చెప్తామేమో, డబ్బుల విషయం కదా కొడదాంలే అని చిన్న కూడా మనం కొట్టి ఇప్పుడు అది అలవాటు పోయింది. నాకైతే అండి నేను అసలు ఎంత బాగా చేస్తున్నానో క్యాలిక్యులేషన్ చిన్నప్పుడు, ఇప్పుడు మొత్తం దొబ్బింది. అంటే అలవాటు తప్పిపోతుంది. అంతెందుకు రా, చాటింగ్ అండి, వాట్ డూయింగ్ అంటే WTDNG, షార్ట్ కట్ ఏం చేస్తున్నావు అంటే ఎం చేస్తున్నావు, ఇలాంటివి. హౌ ఆర్ యు అంటే HW, ఇవన్నీ చేసి ఇప్పుడు రియల్ స్పెల్లింగ్స్ ఎంత తడబడుతున్నాం అంటే అబ్బా. రియల్ స్పెల్లింగ్స్ అని కాదు కానీ చాలా మందికి ఏమైందంటే ఈ షార్ట్ కట్లు వచ్చేసి మొత్తం అన్ని షార్ట్ కట్లు అన్ని వచ్చి అది అలవాటు అయిపోయి ఇంక ఓపిక ఉండట్లేదు. నిజం. ఇప్పుడు చాటింగ్ లో కూడా ఇప్పుడు పెద్దగా పేజీలు ఎవరు పెట్టట్లేదు. ఆ చిన్నగా అది అలవాటు అయిపోయింది. వాళ్ళు ఏదో తప్పో ఈగోనో లేదు ఇంకేదో షోనో కాదు, జనరేషన్ మార్పు. ఇంకా ఆ మార్పు వస్తే ఇంకా అట్లా అయిపోయింది. రేపు మా అక్క పిల్లలు మా పిల్లలు వచ్చేసరికి ఇంకా వాళ్ళు అసలు అది కూడా ఉండదు, ఎంతసేపు వాయిస్ ఏముండదు. ఆల్రెడీ ఇప్పుడు వాయిస్ చెప్తున్నాడు రా, వాళ్ళు కోరిన సినిమాలు ఆడ వస్తాయి. ఇంకోటండి, ఒక దాని కోసం సినిమా కోసం కూడా ఎంత వెయిటింగ్, ఒక చిన్న ఎపిసోడ్ కోసం ఎంత వెయిటింగ్. ఇప్పుడు పిల్లలకి వెయిటింగ్ లా తొక్కనా. నెట్ఫ్లిక్స్ ఏంది, అమెజాన్ ఏంది, ఇవేంది, యూట్యూబ్ లో ఏంది, ప్రతి ఒక్క దాంట్లో పైసలు ప్రీమియంలు పడేసిరా వచ్చేస్తూనే ఉంది. అదే అయిపోయింది. మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి ఒక చిన్న పాప వచ్చింది, చిన్న పిల్లలు. వాళ్ళు రిమోట్లు తీసుకొని నెట్ఫ్లిక్స్ లో పెట్టుకొని అందులో సెర్చ్ చేసి వాళ్ళకి కావాల్సింది పెట్టుకుంటున్నారు. అంత చిన్న పిల్లలు అసలు. మీకు విషయం తెలుసారా, వరకు నాకు పెళ్ళైనాక మా వారింట్లో టీవీ వేరే టీవీ ఉంటుండే. పెళ్ళైనప్పుడు మా ఇంట్లో ఇక్కడ వేరే టీవీ ఉంటుండే. అక్కడికి పోయినాక ఆ రిమోట్ వేరు ఈ రిమోట్ వేరు. నాకు అసలు రిమోట్ లో అసలు ఎట్లా చేయాలనేది కూడా లేకుండే. ఇంకోటి మా వారి దగ్గర నెట్ఫ్లిక్స్ అవి కొన్ని యాప్స్ ఎక్స్ట్రాగా ఉంటుండే కదా, బ్యాచిలర్ కాబట్టి కొన్ని ఎక్కువ ఉంటుండే. మేము అప్పుడు చదువుకునేటోళ్ళం కదా, నేను గాని మా తమ్ముడు గాని. మా మమ్మీ అలాంటివన్నీ పెట్టకపోతుండే. ఏవి ఈ నెట్ఫ్లిక్స్లు, అమెజాన్ ప్రైమ్లు అప్పటికి లాగిన్ అయ్యి, అంటే ప్రీమియంలు మేము అప్పటికి కట్టలే మా పెళ్ళప్పటికి మా ఇంట్లో. కానీ మా వారి దగ్గర అన్నీ ఉంటుండే. అప్పుడు ఉన్నాయి అన్ని టీవీలో వచ్చేటివి. నాకు అవి ఎట్లా పెట్టాలో కూడా తెలియకపోతుండే. ఎడ్డి దానిలాగా అన్నిటికీ ఫోన్ చేసి అన్నది ఎంత ఎగ్జాక్ట్. ఇప్పుడు అకౌంట్ పిలిచే ఉన్నాడు అంటే అది మనకు తెలివి లేక కాదక్క. ఆ జనరేషన్ ఏంటంటే అప్పుడు ఏం లేవు, అవే ఉన్నాయి. ఇంకా మేము ఎప్పుడన్నా మా బావ వీళ్ళు ఎవరన్నా వచ్చినా కూడా ల్యాప్టాప్ ఇచ్చి సినిమాలు ఈసారి వచ్చే వీక్ సినిమాలు తీసుకొని రా మంచిగా ఎవరన్నా అని చెప్తుండే. ఇంకేం తెలియదు అప్పుడు. వాళ్ళు వేసుకొని డౌన్లోడ్ చేసుకొని మేము టీవీకి పెట్టుకొని ఓ చూస్తుండే ఎంత ఇదిగా. ఇప్పుడు అట్లా లేదు, అంత మారిపోయింది. సర్లే ఇంకా ఆ టాపిక్లు అన్ని పక్కకి పెట్టేద్దాం. ఇవన్నీ టాపిక్లని కాదు నాన్న, ఇదంతా ఒక మెమరబుల్ మూమెంట్స్, మళ్ళీ తిరిగి రానివి.
ఆల్రెడీ అసలు మా తమ్ముడు అదే మేము మా పెళ్ళికి ముందలప్పుడు చిన్నప్పటికి ఇప్పటికి ఎంత మారిపోయిందో అండి. రేపు మా పిల్లలు ఒక వయసు వచ్చే వరకు ఎన్ని చూడాలో నువ్వు నేను. అప్పుడు లవ్ మ్యారేజెస్ కామన్ అయిపోతాయేమో. ఒకప్పుడు నా పెళ్ళికి అంటే మా వారు ఇష్టంతో వచ్చి అడిగినప్పుడు కూడా చెయ్యాలా వద్దా అనే ఒక కన్ఫ్యూజన్లలో ఇట్లా ఉండేవి. నెక్స్ట్ పాప ఒకవేళ ఎవరినైనా చేసుకున్నా, బాబు ఎవరినైనా చేసుకున్నా ఇంక ఇదంతా కామన్ కాదక్క. ఇప్పుడు అదే కరెక్ట్ గా అవుతుంది. ఇంకా ఉన్నంగా ఇంకా ఏంది పాతకాలం లాగా అరేంజ్ మ్యారేజ్ ఒక మనిషి గురించి తెలుసుకొని రేపు లైఫ్ లాంగ్ ఉండేవాళ్ళు. అవును, ముందు నుంచి మేము తెలుసుకుంటాం, ముందు నుంచి మేము అన్ని చూసుకొని మాకు నచ్చితే మేము పోతాం అని పేరెంట్స్ కూడా ఇప్పుడు మొత్తం అంతా ఎడ్యుకేట్ అయిపోతున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఏమి ఎందుకంటే తెలియని నచ్చని ఎవరికో ఇచ్చుడు కంటే వాళ్ళకి ఇష్టం వచ్చి పోతే ఇంకా ఫోన్లే కష్టమో నష్టం ఇంక వీళ్ళు ఇష్టంగా పోయారు కదా అని చెప్పి అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయం చెప్పాలి. ఇది చెప్పడానికి నాకు వయసు ఉందో లేదో తెలియదు కానీ 10 ఏళ్ళ హ్యాపీ లైఫ్ లీడింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. చిన్నవి అలవాటైపోయి మనకు ఓపిక శక్తి నశించిపోయి అట్లే ఫ్యామిలీ విషయాల్లో కూడా గొడవలు పడుతున్నారు. నో మ్యాటర్ వాట్, అంటే మీరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఇష్టపడి చేసుకున్నాక మధ్యలో ఏ పార్ట్నర్స్కైనా ఇష్యూస్ వస్తాయి. కానీ ఆ ఇష్యూస్ని ఒక్కసారి కూర్చొని ఓపిక బట్టి ఆలోచించి చూడండి. నెక్స్ట్ మూమెంట్ మీ లైఫ్ హ్యాపీ అవుతుంది. అప్పుడు వచ్చే క్షణ ఆవేశ కోపాల్లో ఏ డిసిషన్స్ తీసుకోకండి. నేను చెప్పేది అదొకటే. వస్తే కోపాలు వస్తాయి అన్ని కామన్. ఎందుకంటే మేము ఏదో నేను ఎక్స్పీరియన్స్ అయినా వాడు చూస్తున్నాడు కాబట్టి వాళ్ళని వీళ్ళని చూస్తాం కదా. అన్ని వస్తాయి, అన్ని ఫేస్ చేసుకోవాలి. కానీ ఎవరిని ఎవరు దూరం చేసుకోకండి. నీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలరా, అసలు అందరూ వయసుతో అనుభవం వస్తుంది అంటారు. వయసుతో అనుభవం కాదు, వాళ్ళు చూస్తున్న విషయాలతో అనుభవం వస్తుంది. ఇది యాక్సెప్ట్ చేయాలి. మీరు 50 ఏళ్ళు వస్తేనే వాళ్ళు మాత్రమే అన్ని చెప్పగలరని కాదు. 20 ఏళ్ళకి మన చుట్టుపక్కల మనం ఎన్ని చూస్తాము, అదే అనుభవం మనకు నేర్పుతుంది. అదే అన్నమాట. అట్లా మేము చెప్తున్నాం. అట్లా మేము ఓన్లీ మా లైఫ్ లో ఎందుకంటే మన వాళ్ళతోని షేర్ చేసుకుంటాం. మన వాళ్ళందరికీ కూడా తెలుసు, మన వాళ్ళందరి లైఫ్ లో కూడా ఇవే జరుగుతాయి. మేమేం పెద్ద అట్లా ఇట్లా ఉండము, అందరు కనెక్ట్ అయిపోయే విధంగానే ఉంటాము. మేము నార్మల్ గా ఉంటాం, వాళ్ళమే నార్మల్ గా ఉంటాం. మేము ఏదో పెద్ద అది కానీ దేవుడి దయ వల్ల మంచిగా ఒక పొజిషన్ లో అవుతున్నాము. అంతకు మించి మాకు ఇంకేం లేదు. అయితే ఇంకా మనం అవన్నీ పక్కకి పెడతాం. మన కామెంట్ పెట్టిన మీరైతే సాటిస్ఫై అయినారు అనుకుంటున్నా. ఎందుకంటే మీరు 2-3 టైమ్స్ అయితే అడిగిందంటమే తను. ఇంకా మీరైతే మంచి సాటిస్ఫై అవ్వాలని అనుకుంటున్నా. అయ్యి ఉంటారు. ఇంకా పెట్టండి, ఇంకా ఏం కావాలి మీకు, కొత్త పెట్టండి. ఇప్పుడు ఇది ఒక కొత్త రెసిపీ. అవును, కొంతమంది తింటారేమో కానీ మాకైతే ఇది కొత్త రెసిపీ. మేము ఇంతవరకు ఎప్పుడు ఇట్లా పెరుగులో తినలేదు. మేము ఇంకా పచ్చడి రుద్దుకొని తినేది. మనం గుర్తున్నారా? దీని మీద చపాతీల మీద మా మమ్మీ పచ్చడి జామ్ వేసుకొని జామ్లు అంటే అది కామన్ లే. మా మమ్మీ మా అక్క పచ్చళ్ళు పెట్టుకుంటుంది. జామ్ అంటే కామన్ అండి. జామ్ ఎవరన్నా తింటారు. వీడికి తీపి అంటే ఇష్టం కాబట్టి కిసాన్ జామ్ పెట్టుకొని తినేటోడు. నాకు మా మమ్మీకి ఆ తీపి మాతో కాదు కాబట్టి మేము మా మమ్మీ వేసిన మామిడికాయ పచ్చడి రుద్దుకొని ఆ గ్రేవీని ఫోల్డ్ చేసుకొని తినేది. లొట్టలు వేసుకుంటా అసలు అట్లుంటుండే. పూరీలు కూడా ఛాయ్లో తినడం, ఇవి కూడా ఛాయ్లో తినడం అలవాటే ఉంది. కానీ మాకు ఎప్పుడు ఇట్లా పెరుగులో తినే అలవాటు అయితే లేదు. ఫస్ట్ టైం ఈరోజు ట్రై చేసినాం, బాగుంది. ఇది బర్రె పెరుగు అయింటే సూపర్ ఉంది, కానీ పుల్ల ఫుడ్ ఉంది. సర్లే, ఏదైతే మొత్తం ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా అక్క అయితే ఓడిపోయింది, నేనే విన్నారు. అయితే నేను చూస్తున్న అన్ని కామెంట్స్, నేను చేయట్లేదని చెప్పి ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. నేను 1 by 1 అన్ని చేసుకుంటూ వస్తాను. ఎక్కువ మెజారిటీ కామెంట్స్ ని బట్టి, అంటే లైక్స్ ని బట్టి నేను ఒక్కొక్కటి టాప్ నుంచి ఇట్లా అన్ని చేస్తా, ఏది మిస్ అవ్వను. ఇంకోటి, మీరు మీకు ఇష్టం వచ్చిన కాంబినేషన్ లో పెట్టండి. మనకేం కావద్దు, ఏం కానీ ఏవైనా మంచిగా ఏ ఉన్నా సరే, కొంచెం రిస్కీగా ఉన్నా, కొంచెం డేంజర్ గా ఉన్నా, తినలేని ఏమన్నా ఉన్నా, వింతగా ఉన్నా కూడా నేనైతే అన్ని చేస్తా. అయితే అస్సలు తప్పకుండా మీరు ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఎప్పుడు ఉన్న సపోర్ట్ ని ఇప్పుడు మళ్ళీ అట్లే ఇవ్వండి. అవును, మీరు ఇప్పుడు వరకు ఇచ్చే సపోర్టే మాకు చాలండి. ఇదే సపోర్ట్ మీరు ఎప్పుడు ఇంతే ప్రేమతో ఉండండి. ఇన్ని డేస్ ఎవరైతే మన ఫ్యామిలీ మెంబర్స్ ఉండి ఇన్ని డేస్ ఎవరైతే ఉన్నారో మన కమ్యూనిటీ, మీరు మాత్రమే, మీరు నచ్చి మీరు అట్లే ఉండి మీరు ఎంటర్టైన్ అయితే చాలు. నేను మీకోసమే నేను చేస్తా ఉంటాను, మీరు అడిగినవన్నీ చేస్తా. ఇట్లా మన వాళ్ళు కూడా ఎవరన్నా ఇంకా కూడా ఈ వీడియోస్ చూడకపోతే, అంటే మధ్యలో ఒకసారి బ్రేక్ వచ్చింది కదా ఈ ఛాలెంజింగ్ వీడియోస్, ఇంకా కూడా చూడకపోతే మాత్రం వాళ్ళందరికీ మన వీడియోస్ ని షేర్ చేయండి. దాంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని యూట్యూబ్ ఛానల్.